హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకం మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. మీ పేరు లిస్ట్లో ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అర్హుల జాబితాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని L1, L2, L3 అనే 3 కేటగిరీలుగా విభజించారు. ఇందులో L1 కేటగిరీకి మొదట ప్రాధాన్యత ఇచ్చి తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి అర్హులైన వారికి బిల్లులు క్లియర్ చేస్తూ ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. సొంత స్థలం ఉన్న L1 లబ్ధిదారులకు ఒక్కింటికి 5 లక్షల మొత్తాన్ని 4 విడతల్లో విడుదల చేస్తున్నారు. తొలి విడతగా ₹1,00,000, తర్వాత దశల వారీగా మిగతా మొత్తాన్ని చెల్లించే విధానం అమల్లో ఉంది. ఇప్పుడు రెండో విడతలో L1తో పాటు L2, L3 కేటగిరీల వారికి కూడా లబ్ధి కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకుని పలు చోట్ల G+1 విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి లిఫ్ట్పై ఆధారపడకుండా సులభంగా పైకెళ్ళి దిగే విధంగా సౌకర్యాలు కల్పించనుంది. రెండో విడత పంపిణీని మార్చి నెలలో ప్రారంభించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇక మీ పేరు లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీ మొబైల్లో తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు అని సెర్చ్ చేసి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ అప్లికేషన్ స్టేటస్ విభాగంలో మీ ఆధార్ నెంబరు, అప్లికేషన్ నెంబరు లేదా ఫోన్ నెంబరు నమోదు చేసి మీరు L1, L2 లేదా L3లో సెలెక్ట్ అయ్యారా, జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ జాబితాలో మీ పేరు ఉందా అనేది సులభంగా చెక్ చేసుకోవచ్చు. సొంతింటి కలను నిజం చేసే ఈ అవకాశాన్ని ఎవరు మిస్ కాకండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.